దేవుడు చల్లగా చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావాల్సిన నీటి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష. ఇంత కష్టపడి ఇంత తిప్పలపడి ఎవడు ఎన్ని తెచ్చినా పట్టించుకోకుండా, ఎవరు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా, నాకు వ్యవసాయం తెలుసు, కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు. వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష? వ్యవసాయం చేసేటోనికి ఏదో కలుపు మొక్కు ఉందో గుర్తుపట్టాడా? తులసి వనంలో గంజాయి మొక్కు ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు? నేను కూడా గట్లనే అధ్యక్ష, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని, ఊరు నుంచి వచ్చినోని, వ్యవసాయం తెలిసినోని, తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేని అధ్యక్ష నేను. ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుగొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష. పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? మెస్సీకి ఏమొస్తుంది అధ్యక్ష? మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ తప్ప ఏం రాదు అధ్యక్ష. ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష, పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష. భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష, భాష జ్ఞానం కాదు, భాష విజ్ఞానం కాదు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటువంటి బాత్రూమ్లు కడేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. ఆడ పుట్టినోడు పెరిగినోడు సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఆడ వేరే భాషనే రాదు. వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి. అమెరికాలో బాత్రూమ్ అడిగానికి మీ చుట్టాల ఇంటికి పోయినప్పుడు, ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ అడిగేటోడు వస్తాడు కదా, అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు, వీళ్ళు నిధులు ఇస్తారు, వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే పని నాది అధ్యక్ష. వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ అవుతుంది అధ్యక్ష, నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నావు. వీరు సెంట్రల్ యూనివర్సిటీ, వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నది. నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము, ఆలోచన. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష. 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష, ఇంగ్లీష్లో మాట్లాడు రవ్వయ్య అని. ఏముంది అధ్యక్ష? షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా. ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష? జీతం ఇస్తూ వస్తారు. తెలివి ఎక్కడికి వస్తుంది అధ్యక్ష? తెలివి అనే గంజాయి తాగుతూ వస్తుందా అధ్యక్ష? తెలివి అనేది పుట్టుకతోనే ఉండాలి. పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి. ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న. పెద్ద ఆయన రాకపోతే రెండో ఆయన వస్తాడు అనుకున్నా. రెండో ఆయన లేడు, మూడో ఆయన లేదు. తీసేసిన తహసీల్దార్ కూడా లేడు అధ్యక్ష. ఊళ్ళో అట్లా ఖాళీగా ఉంది. వస్తే అడిగేటోని అధ్యక్ష. వాళ్ళ తెలివితేటలకు నాకు తెలివి లేదన్నందుకు, భాష రాదన్నందుకు ఏదో మాట్లాడుకున్నాం రాండే స్వామి ఏందుంది అని చెప్పి. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్టుల కోసం, ఈ అనుమతుల కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు. ఏ దేశానికి మధ్యలో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని, యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు. ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు. గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు. ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము, చర్చలు, శాంతి ద్వారా, హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే, మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే. శాంతి బోధల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచండి. బ్రిటిష్ వాళ్ళ మీద రవి అస్తమించని, సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న, మర తుపాకులున్న, మర పిరంగులున్న బ్రిటిషర్స్ను ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిండు అధ్యక్ష. ఒక పెద్ద యుద్ధాన్నే శాంతితోని, చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష. ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో, పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈరోజు అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలలో ఈరోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి, కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు కొట్టి, భుజం తట్టి, వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి
రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 TMCలకు 70 TMCలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరడ్డం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఎవరైనా అన్నం తినేవాడు, ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతారా అధ్యక్ష? నాలాకటి వాడు పెడతారా అధ్యక్ష? 20 ఏళ్ళ నుంచి మీరు అందరూ నన్ను చూస్తున్నారు, మీరైతే 30 ఏళ్ళ నుంచి చూసిండ్రు. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలి అనుకుంటా. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలి. పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిలో కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు బొంగరం లేని ప్రతి వాడు ఈరోజు ఏదో ఒకటి మాట్లాడతాడు. సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట. నువ్వు రాలేదు కానీ నేను వస్తా ఊడదీసి చూతురా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుండ్రు అధ్యక్ష. మీరు నాకు మాటలు రాక కాదు, మర్యాద, సంస్కారము, సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేటోని అధ్యక్ష. ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు. వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సిగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 TMCలు మొదటి విడత, 45 TMCలు మలి విడత అనుమతులు రావాల్సిందే, లేకపోతే జూరాల నుంచి 70 TMCలు మేము తరలిస్తాం. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్టు, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి.
వచ్చినట్టే ఇటే వెతుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి?